బ్రేకింగ్లో చూస్తున్నాం. ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలపై ఇప్పటివరకు పార్టీ గుర్తులు మాత్రమే ఉండేవి. ఇక గుర్తులతో సహా పోటీ చేసే అభ్యర్థుల కలర్ ఫోటోలు కూడా ఉంచనున్నట్లుగా తెలిపింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈవీఎం బ్యాలెట్లపై కలర్ ఫోటోలు ముద్రించడం వల్ల ఓటర్లకు మరింత స్పష్టత వస్తుందని తెలిపింది. ఈ కొత్త నిబంధనలు త్వరలోనే జరగనున్న బీహార్ శాసనసభ ఎన్నికల నుంచే అమల్లోకి వస్తాయి. ఓటర్లకు స్పష్టంగా కనిపించేలా ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫోటోను ఉంచనున్నారు. ఎన్నికల ప్రక్రియ మరింత సులభతరం, పారదర్శకం మెరుగుపరిచి ఓటర్ల సౌలభ్యాన్ని పెంచడానికి గత 6 నెలల్లో తీసుకున్న 28 సంస్కరణల సరసన ఇది నిలుస్తుందని ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈవీఎంలపై పోటీ చేసే అభ్యర్థుల సీరియల్ నెంబర్లు, పేర్లు ఒకే రకమైన ఫాంట్ టైప్లో పెద్ద అక్షరాలతో ముద్రించనున్నారు. తద్వారా ఓటర్లు సులభంగా చదవగలిగేలా ఉంటుంది. అలాగే ఈవీఎం బ్యాలెట్ 70 GSM పేపర్పై ముద్రించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం పింక్ కలర్ పేపర్, ఈ అప్గ్రేడ్ చేసిన బ్యాలెట్ పేపర్లు బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో మొదలవుతాయని ఈసీ స్పష్టం చేసింది.